హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య జగదీష్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఇక్కడ స్కూల్ స్టార్ట్ అవబోతున్నాయి పిల్లలకి. ఫస్ట్ 3 వీక్స్ మాత్రం వర్చువల్ లెర్నింగ్ అన్నారు, కానీ పిల్లలకైతే మనము స్కూల్ సప్లైస్ తీసుకోవాలి కదా. ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ డే రోజు మనం స్కూల్ సప్లైస్ తీసుకుంటే ఆ సప్లైస్ పైన చాలా ట్యాక్స్ పడదు. సో మేము బయట స్టోర్కి స్టార్ట్ అయ్యాము. స్కూల్ సప్లైస్ అనేవి లిస్ట్ రాసుకున్నావా లిపి? అవును, కానీ నేను 3 టాయ్స్ యాడ్ చేశాను. ఓ దట్స్ గుడ్. బట్ స్కూల్ లిస్ట్ రాసుకున్నావా? స్కూల్ సప్లైస్ లిస్ట్. వెరీ గుడ్. సో ఈ సప్లైస్కి నేను మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసేసాను. బట్ ఫ్యూ థింగ్స్ ఉన్నాయి, దాన్ని నేను డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి కొందాం అనుకుంటున్నాను. సో సో మెయిన్లీ నేను ఇప్పుడు ఫస్ట్ వాల్మార్ట్కి వెళ్తాను. వాల్మార్ట్లో ఏవైతే కొన్ని స్కూల్ సప్లైస్ ఉన్నాయో, ఏవైతే ట్యాక్స్ ఫ్రీ ఉన్నాయో అవి తీసుకోబోతున్నాను. ఎలాగో మీకు వాల్మార్ట్ చూపించలే కదా, ఈసారి నేను వాల్మార్ట్ స్టోర్ చూపించబోతున్నాను. ఈ ట్యాక్స్ ఫ్రీ డే లైక్ యూఎస్ఏలో డిపెండ్స్ ఆన్ స్టేట్ లైక్ ఆగస్ట్ 1st or 2nd వీక్స్లో ఉంటుంది. లైక్ ట్యాక్స్ ఫ్రీ వీకెండ్ అని చెప్పొచ్చు. ట్యాక్స్ ఫ్రీ వీకెండ్ అయితే ఈజీగా లైక్ సాటర్డే సండే అయితే అందరికీ షాపింగ్కి ఈజీగా ఉంటుంది. మోస్ట్లీ లైక్ ఈ ట్యాక్స్ ఫ్రీ డే ఈజ్ నాట్ లైక్ డైరెక్ట్ మార్ట్స్లోనే మనం తీసుకోవాలి అని ఏం లేదు, ఆన్లైన్కి కూడా వర్తిస్తుంది. ఈ ట్యాక్స్ ఫ్రీ వీకెండ్లో వస్తుంది. వీకెండ్లో ఉండడం వల్ల మనకి పిల్లలకి కావాల్సిన స్కూల్ సప్లైస్ వాటెవర్ తీసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. స్కూల్ సప్లై వచ్చేసి నేను ఏం చెప్పాలనుకున్నానంటే, యూఎస్లో బిజీ లైఫ్ కాబట్టి జనరల్గా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు మనం స్కూల్ సప్లైస్ తీసుకుంటూ ఉంటాం కదా. యాజ్ యూజువల్ తీసుకునే ముందు ఇక్కడ జనరల్గా ఏంటంటే స్కూల్ సప్లైస్ మనం ఎప్పుడైతే జాయిన్ అవుతామో జనరల్గా ముందే ఇచ్చేసేయాలి. సో అందుకని ఒకటేసారి బల్క్గా 1 yearకి సరిపడా స్కూల్ సప్లైస్. మనకు స్కూల్ సప్లైస్ అంటే జనరల్గా ఏమొస్తాయి, పిల్లలకు కావాల్సిన క్రాఫ్ట్ పేపర్స్, బుక్స్, పెన్సిల్స్, అవి గ్లూ స్టిక్స్, వాటెవర్ రిలేటెడ్. కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళకి కావాల్సిన కంపాస్, కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి కదా. సో ఆ ఐటమ్స్, బ్యాక్ ప్యాక్స్ అండ్ పిల్లలకి ఇష్టమైన వాటెవర్ థింగ్స్, స్కూల్ డ్రెస్సెస్, ఇవన్నీ సో ట్యాక్స్ ఫ్రీ జోన్లో పెడతారు. సో అందరూ ఎట్ ఏ టైం తీసుకోవచ్చు. సో నేను ఈరోజు స్కూల్ సప్లైస్ తీసుకోవడానికి ఇక్కడ వాల్మార్ట్ దగ్గరకు వచ్చాను. అర్జున్ని చక్కగా స్ట్రాలర్లో ఫిక్స్ చేసేసి ఈ కోవిడ్ టైంలో పిల్లల్ని తీసుకొని రావడం ఫస్ట్ టైం. యాక్చువల్లీ కొంచెం భయంగానే ఉంది, బట్ ప్రికాషన్స్ తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఈవెన్ స్టోర్స్ వాళ్ళు కూడా అన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటున్నారు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఎక్కడికక్కడ శానిటైజర్స్ ఉంటున్నాయి, మీరే చూస్తారు ఇప్పుడు. అలా ఎంట్రన్స్లో మనకి కార్ట్ కూడా చక్కగా క్లీన్ చేసి ఇచ్చేస్తున్నారు. ఎక్కడికక్కడ సోషల్ డిస్టెన్స్, శానిటైజర్స్, ప్రతి ఒక్కళ్ళు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. చక్కగా చూసారు, బ్యారికేడ్స్ పెట్టారు ఎక్కడికక్కడ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి. సో ఈ వాల్మార్ట్ వచ్చేసి ఓన్లీ స్కూల్ సప్లైస్ అని కాదు, వాల్మార్ట్ ఈస్ లైక్ జనరల్ స్టోర్స్, అన్నీ ఉంటాయి ఇక్కడ. లైక్ బ్రెడ్, బటర్, వాటెవర్, బట్టలు, ఎవ్రీథింగ్ ఉంటాయి. బట్ ఈరోజు నాకు స్కూల్ సప్లైస్ కోసం వచ్చాను కాబట్టి సో ఇవన్నీ నేను తర్వాత చూద్దాం అనుకున్నాను. సో డైరెక్ట్ నేను స్కూల్ సప్లైస్ కోసం వెళ్తున్నాను. ట్యాక్స్ ఫ్రీ డే వచ్చేసి ట్యాక్స్ ఫ్రీ అనేది మనకి వాల్మార్ట్లోనే ఉండదు, చాలా స్టోర్స్లో ఉంటాయి. బట్ నేను గ్రాసరీస్, కొన్ని బట్టలు అవన్నీ తీసుకుందాం అనుకున్నాను కాబట్టి నేను ప్రిఫరబుల్లీ వాల్మార్ట్ ప్రిఫర్ చేశాను. పిల్లలకు కావాల్సిన స్కూల్ సప్లైస్ ఇలా సపరేట్గా ర్యాక్లో చక్కగా అరేంజ్ చేసేసారు. అండ్ అలా చూడండి, చక్కగా లిస్ట్ పెట్టేసేసారు. అది ఫస్ట్ గ్రేడ్కి, సెకండ్ గ్రేడ్కి ఏ సప్లైస్ అవసరం ఉంటుందో మనకి ఆ లిస్ట్లో చూసుకోవచ్చు. బట్ నాకు ఆల్రెడీ మెయిల్ వచ్చింది కాబట్టి స్కూల్ నుంచి నేను ఆ మెయిల్ ప్రకారం సెకండ్ గ్రేడ్లోకి వెళ్తుంది కాబట్టి సెకండ్ గ్రేడ్కి ఏ అవసరం ఉంటుందో నేను అవి టార్గెట్ చేశాను. ఫస్ట్లీ లిపి. సో నేను మీకు ఇక్కడ వాల్మార్ట్లో లైక్ స్టోర్స్లో ఎలా పెట్టారు స్కూల్ సప్లైస్ ఎట్ ఏ గ్లాన్స్ చూపిస్తాను. ఈ స్కూల్ సప్లైస్ వచ్చేసేసి పేరెంట్స్కి ఈజీగా పిక్ చేసుకునేలాగా లైక్ ఒకటే రోలో అలా షెల్ఫ్స్లలో పెట్టడం చాలా ఈజీ అవుతుంది. టోటల్లీ స్కూల్ సప్లై అంటే ఏదో 1 or 2 కాదు,
ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ లైక్ 12 to 20 ఐటమ్స్ వరకు ఉంటాయి. మనము చాలా టైం పడుతుంది సర్చ్ చేయడానికి. అందుకే మేము 6 o'clock అలా స్టార్ట్ అయిపోయాము. సో మాకు కావాల్సిన లిస్ట్ పట్టుకొని అన్నీ సర్చ్ చేస్తున్నాము. మా వారు ఒక సైడ్, లిపి ఒక సైడ్, నేను ఒక సైడ్ సర్చ్ చేస్తూనే ఉన్నాము. ఎట్ లాస్ట్ కొన్ని సప్లైస్ అయితే దొరికాయి, బట్ స్టిల్ ఇంకా చూడాలి. నేను లిపికి ఇచ్చిన లిస్ట్లో ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి. ఫస్ట్ గ్రేడ్వి కొంచెం వేరియేషన్ ఉంది. లైక్ ఐ థింక్ 1st to 5th grade ఒకటే ఉంటుంది, బట్ ఇక్కడ ఒక్కొక్క సింగిల్ ఐటెంలో చాలా చాలా వెరైటీస్ ఇచ్చారు. ఆ వెరైటీస్ అందులో నుంచి మనకు కావాల్సిన వెరైటీ పిక్ చేసుకోవాలంటే కొంచెం టైం టేకింగ్ అనుకోవాలి. సో అందుకే నేను పాయింట్ టు పాయింట్ మొబైల్లో మెయిల్లో వచ్చిన లిస్ట్ చూసుకుంటూ స్లోలీ మళ్ళీ చెక్ చేసుకుంటూ నేను తీసుకున్నాను. ఈ స్టోర్కి పిల్లలు కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళ స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, చాలా ఎక్సైటెడ్గా స్కూల్కి కావాల్సిన థింగ్స్ అన్నీ కొనాలని అనుకుంటా. ఈ సెక్షన్ అయిపోయాక నాకు మెయిన్ ఇంకా చాలా షాపింగ్ ఉంది. లిపిక్ కావాల్సిన సాక్స్, బ్యాక్ ప్యాక్స్ అవన్నీ ఇంకా చూద్దాము. ఫస్ట్ ఇది మెయిన్ సెక్షన్. మనకి ఇది అయిపోయిందంటే చాలా పెద్ద పని అయిపోతుంది. Class is super washable marker. Yeah, take 2 Lipi. Super washable marker. గ్లూ స్టిక్స్ జనరల్గా ఈచ్ $1 ఉంటాయి, బట్ ఈరోజు 2 for $1. ఇట్స్ గుడ్ డీల్. స్లిపీకి మార్కర్స్ కూడా అవసరం. నెక్స్ట్ లిపికి కావాల్సిన బుక్స్, పెన్స్ అన్నీ అయిపోయాయి. ఇంకొన్ని ఐటమ్స్ మిగిలాయి, లైక్ ఫైల్ ఫోల్డర్స్ అండ్ తను బ్యాక్ ప్యాక్, పౌచెస్ అడుగుతుంది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్వి చాలా ముండిపోయాయి. ఫస్ట్ గ్రేడ్కి సెకండ్ గ్రేడ్కి పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది బ్యాక్ ప్యాక్స్. సో అదే చూస్తున్నాను తీసుకోవాలా వద్దా అని. హజ్జు మాత్రం నిద్రపోయి మా షాపింగ్కి చాలా కోఆపరేట్ చేస్తున్నాడు. Standard white coloring drawings. Oh, at last you found it. 18 by 12 inches. Is it 18 by 12 inches? Yeah, this one is liquid. Okay. It's a Dry erase marker. light eraser. Dry erase marker ఇది. So If we want two two packs. So So you got the two packs? Okay. The teacher Mrs. D ఇవి ప్యాక్స్ అంటుంది. Oh, great. సో మేము ఇప్పుడు వెళ్ళి స్టోర్ ఇంకా కొన్ని సప్లైస్ మాత్రం ఇక్కడ దొరకలేదు. లైక్ నేను వేరే అదర్ స్టోర్ అన్నా చూసుకోవాలి, లేకపోతే ఆన్లైన్లో ఒకసారి నేను చూసి ప్లాన్ చేస్తాను. బట్ వాల్మార్ట్లో అయితే ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతున్నాయి. కొన్ని మనకి
ఇమీడియట్గా దొరకని ఐటమ్స్ ఇలా వాల్మార్ట్ యాప్ స్టోర్లో మనం సర్చ్ బటన్లో మనం ఇలా చూసుకోవచ్చు ఏ ర్యాక్లో ఉన్నాయి. లైక్ ఎయిజిల్ అంటారు ఇక్కడ ర్యాక్స్ని. ఎయిజిల్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ బట్టి ఈజీగా రీచ్ అవ్వచ్చు. అలాగే నాకు ఇలా ఒక ఫైల్ దొరకకపోతే నేను ఎయిజిల్లో వాల్మార్ట్ యాప్లో ఏ ఏజిల్లో ఉందో చూసి ఓకే ఏజిల్ I20లో ఉంది అని తెలిస్తే ఈ ర్యాక్ దగ్గరకు వచ్చాము. వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఈజీలీ. నెక్స్ట్ ఇక్కడ పౌచెస్ అలా ఉన్నాయి చూసాను, బట్ ఇవి చాలా చాలా బాగున్నాయి. బట్ లిపికి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ తీసుకున్నాను కాబట్టి నేను ఒకటే పౌచ్ తీసుకున్నాను. అందులో నాకు ఈ గ్లిటర్ పౌచ్ చాలా బాగా నచ్చింది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, సో అందుకని లైక్ ఒక్కొక్క ఐటమ్ మేమిద్దరం షేర్ చేసుకున్నాము. నేను మా వారు, తను ఒక టైప్ ఆఫ్ ఫైల్స్ ఎతుకుతున్నారు, నేనేమో పౌచెస్లో డిఫరెంట్ మోడల్స్ చూసాను. దెన్ నెక్స్ట్ లిపికి ఇష్టమైన ఫేవరెట్ ప్లేస్ లాస్ట్ బ్యాక్ ప్యాక్ కావాలని అడిగింది. ఆ బ్యాక్ ప్యాక్ దగ్గరికి వచ్చేసేసాను. యూనికార్న్ బ్యాక్ ప్యాక్ ఆల్రెడీ ఉంది తనకి, బట్ పిల్లలు ఏ మూవీ చూస్తే ఆ మూవీ వాళ్ళ కాన్సెప్ట్ చేంజ్ చేస్తూ ఉంటారు కదా. లాస్ట్ ఇయర్ యూనికార్న్, బట్ ఈ ఇయర్ తను Frozen 2 మూవీ చూసింది. ఆ Frozen 2 మూవీ చూసిన దగ్గర నుంచి Frozen 2 టీ-షర్ట్, Frozen 2 థింగ్స్, Frozen 2 యాక్సెసరీస్, Frozen 2 బ్యాక్ ప్యాక్ కూడా కావాలని అడుగుతుంది. సరే అని బ్యాక్ ప్యాక్స్ ఉన్న ప్లేస్కి వచ్చాను. ఈసారి మాత్రం బ్యాక్ ప్యాక్స్లో చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ పెట్టారు. అండ్ ఎట్ ఏ గ్లాన్స్ మనం చూడొచ్చు. ఈ బ్యాక్ ప్యాక్స్లో ఇంకొకటి ఏంటంటే ఆఫర్స్ కూడా, డీల్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ మంత్ నేను చూసినప్పటికీ ఇప్పటికీ చాలా డీల్స్ కనపడుతున్నాయి. ఓకే, నేను సరే అని డిసైడ్ అయ్యాను లిపికి ఒక బ్యాక్ ప్యాక్ తీసుకుందామని. బట్ తను మాత్రం తనకి ఇష్టమైన Frozen 2 కోసమే సెర్చ్ చేస్తుంది. మేబీ దొరుకుతుండొచ్చు. ఐ థింక్ షీ ఫౌండ్ ఇట్. Why don't you like that one? This one? This one? That's for Show me which one you like. this one. What is that? It's a Frozen 2. Ah, you're crazy about Frozen 2, right? Yep. So what is this? So this is the school lunch bag. I think this is the lunch box you got. Yeah, and this is a zipper, like plastic zipper, and this is the bag. And there's a pouch like that. You got the pouch also, sir? Can you show me? Here it is. Yes. Oh, great. So it's a set of 3, right? Yeah. So there's 2 Okay then. other places, and look at check this out. It has a aura Oh, one. keychain also. And I didn't know that. And let's. Wow, it's just like. You don't my have old- 2 openings, right? Only 1. Yeah, but kind of like it's like my old bag, but it has a pouch thing. Look at this. It goes like that. Oh, And it's Corona times, so so is that total okay for you? yeah. Okay, good. Where's the card? Okay, good. You already have so many pair of socks. సో లిపికి కావాల్సిన తన ఫేవరెట్ థింగ్స్ కూడా తీసేసుకుంది. ఆ తర్వాత నేను ఇంటికి కావాల్సిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ చూస్తూ ఉన్నాము. ఇవన్నీ తీసేసుకొని ఇంకా ఆల్మోస్ట్ లైక్ 8 క్రాస్ అయిపోయింది. 2 hours పైన షాపింగ్ చేసేసాము. ఇంకా తర్వాత బిల్లింగ్ సెక్షన్ ఉంది. బిల్లింగ్ సెక్షన్ అంటే లైక్ చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి బిల్లింగ్ సెక్షన్లో మనకి చాలా టైం పడుతుంది. ఈలోపు అర్జున్ కూడా లేసాడు. సో లిపి మా వారు కలిసి బిల్లింగ్ స్టార్ట్ చేశారు. ఇది సెల్ఫ్ చెక్అవుట్ అనమాట. సో సెల్ఫ్ చెక్అవుట్లో మనం ఇలా సెల్ఫ్గా మనము బిల్ని స్కాన్ చేసేయచ్చు. ఇలా ఎవ్రీ ఐటమ్ మనమే స్కాన్ చేసేసుకొని టోటల్గా ఓవరాల్గా బిల్ వస్తుంది. ఆ బిల్ తర్వాత మనము ఇదర్ క్యాష్ పేమెంట్ ఆర్ కార్డ్ పేమెంట్ మనం సెలెక్ట్ చేసుకొని ఇదర్ ఈజీగా పే చేసుకోవచ్చు. సో ఇదంతా ప్రొసీజర్ అయిపోయాక సో నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చూశాను. అది మీకోసం చెప్తాను. నేను ఏంటంటే వాల్మార్ట్లో పికప్ పాయింట్ అనేది ఒకటి పెట్టారు, అది చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ట్యాక్స్ ఫ్రీ డే గురించి. ఇలా మేము ట్యాక్స్ ఫ్రీ డే రోజు థింగ్స్ అన్నీ తీసుకున్నాము. ఇంకొక రోజు కూడా ఉంది, లైక్ సండే కూడా ట్యాక్స్ ఫ్రీ డేని. సో మీరు కూడా షాపింగ్ చేయొచ్చు. అంతే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఇలాంటి వీడియోస్ ఎన్నో చూస్తారు, ఇంట్రెస్టింగ్ వీడియోస్.
సో ఆ ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి నేను ఇది చూసాను, వాల్మార్ట్ పికప్ పాయింట్ చూసాను, ఇది కొత్తగా కనపడింది నాకు. బట్ నేను ఏది పికప్ పెట్టలేదు కాబట్టి, ఆర్డర్ చేయలేదు కాబట్టి నాకు దీని గురించి ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ తెలిస్తే మాత్రం నెక్స్ట్ బ్లాగ్లో మీకు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.